డైరీలు వంతునా ఒకటో రెండు పెట్టు. ఒకటే రెండు పెట్టనా ఈ పాత తీసేస్తాయి పాత పక్కన అన్ని దానిలో బారేసి మంచి బనీలు ఉంచు. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 8వ భాగం 1912-24 ఆధునిక విమర్శ ఉద్యమ ప్రవృత్తులు అనే విషయాన్ని చెప్తున్నారు. గ్రంథ పరిష్కార విమర్శ ఒకటి. దీన్ని ఇంగ్లీష్లో బయోగ్రాఫికల్ క్రిటిసిజం అని, టెక్స్చువల్ క్రిటిసిజం అని, ఎక్సిజెటికల్ క్రిటిసిజం అని పిలుస్తారు. దీని స్వరూప స్వభావాలను ఇలా చెప్పచ్చు. టెక్స్చువల్ క్రిటిసిజం ఈజ్ ది skilled and methodical exercise of human intellect on the settlement of a text with the sole object of recording it so far as possible to its original form. By original form we understand the form intended by the author. రచయితల రచనలకు గల మూలాలను ఆకరాలంటే రెఫరెన్స్ అన్నమాట. ఆకరాలను అన్వేషించడం, కాల నిర్ణయం చేయడం, పూర్వాపరాల విచారణ చలపడం, గ్రంథ పరిష్కారం చేయడం మొదలైనవి ఈ విమర్శలో కనపడే అంశాలు. గ్రంథ పాఠాల నిర్ణయం, మార్పులు, చేర్పులు, కూర్పులు, ప్రక్షిప్తాలు, గ్రంథ పాతాలు, రాత దోషాలు, చివరకు ముద్రా రాక్షసాల గురించి పాఠ పరిష్కారకర్తలు ఇందులో పరిశ్రమ చేయాలి. ఇంగ్లండులో పాశ్చాత్య పండితులు 18వ శతాబ్దంలో షేక్స్పియర్ రచనలను పరిష్కరించి ప్రచురించే ప్రయత్నం చేశారు. లిపి జ్ఞానం ఈ పనికెంతో అవసరం. ఆర్డబ్ల్యూ ముక్కుర్రో, డబ్ల్యూడబ్ల్యూ గ్రెగ్, ఏడబ్ల్యూ ప్లాడ్, డోవర్ విల్సన్ మొదలైన పాశ్చాత్య పండితుల కృషి నిర్దుష్టం కాకపోయినా ఈ పద్ధతికి గొప్ప పునాదులు వేసి డాక్టర్ జాన్సన్ కాలంలో ఈ పద్ధతి మంచి పరిణతి సాధించి ఆ తర్వాత ప్రాచీన గ్రంథాలకే కాక ఆధునిక గ్రంథాలకు కూడా ప్రామాణిక పరిష్కృత ప్రతులు తయారు చేసే పరిశ్రమ సాగింది. పాస్కల్, గోథే, జేన్ ఆస్టన్, ట్రొలోప్, డబ్ల్యూబి ఈట్స్ మొదలైన వారి రచనలు, మైఖేల్ బెన్యాన్స్, ఆర్డబ్ల్యూ చాప్మన్ మొదలైన పరిష్కర్త ప్రామాణిక ప్రతులను సిద్ధం చేశారు. పరిష్కర్తలు మొదట భాషా పండితులై ఉండాలి. వాళ్ళు సాహిత్య విమర్శకులై కూడా ఉంటే ఈ విమర్శకు ఉభయతారు. సామాన్యంగా గ్రంథ పరిష్కర్తలు పాఠ పరిష్కారానికి పనికి వచ్చినంతగా కావ్య విమర్శకు పనికిరా. ఆర్పి బ్లాక్ మూర్ అన్నట్టుగా upon scholarship all other forms of criticism depend so long as they are criticism in much the same way that architectural depends upon engineering. గ్రంథ పరిష్కారం విమర్శ స్వతహా పండితు సాహిత్య విమర్శ అనిపించుకోదు. గ్రంథ పరిష్కారం విమర్శ స్వతహా సాహిత్య విమర్శ అనిపించుకోదు. ఆయా గ్రంథాలకు పరిష్కర్తలు వెలయించే పీఠికలు పాఠ నిర్ణయ అంశాలు కాక గ్రంథ అనుశీలనాంశాల అధిక స్థానం ఉంటే అప్పుడది సాహిత్య విమర్శ కాదు. అందువల్ల సామాన్యంగా ఈ విమర్శ పద్ధతి సాహిత్య విమర్శకు పూర్వరంగం సిద్ధం చేసేదే అయివన్. It may be said that these activities are pre-critical than critical, but they are a necessary preliminary to any critical evaluation.
రెండవది కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ, బయోగ్రాఫికల్ క్రిటిసిజం. కవుల జీవిత ఘట్టాలు, వారి మానసిక స్థితులు, వారి తాత్విక భావనలు వారి రచనలలో ఎలా ప్రతిబింబించాయని కాదు, వారి వ్యక్తిత్వాలు కృతులను ఎలా రూపొందించాయని కాదు వివేచించే విమర్శన పద్ధతి ఇది. ఈ విమర్శన విధానాన్ని ఆంగ్లంలో అభినవేశంగా ఆవిష్కరించిన మాథ్యూ ఆర్నాల్డ్ మాటలు మనం గమనించాలంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. లిటరేచర్, ది లిటరరీ ప్రోడక్ట్ ఈజ్ ఫర్ మీ indistinguishable from the whole organization of the men. I can enjoy the work itself, but I find it difficult to judge this work without taking into account the man himself. ఆంగ్ల సాహిత్యంలో ఈ విమర్శ శాఖను ప్రారంభించినవాడు జాన్ డ్రైడెన్. లూకాన్, ప్లుటార్కుల జీవిత చరిత్రలను రాస్తూ ఆయన వారి కృతులను గురించి విమర్శ చేశారు. జాన్సన్ ఈ ప్రక్రియను ద లైవ్స్ ఆఫ్ ది పోయట్స్లో పరిపోషించారు. ఫ్రెంచిలో ఈ విధానానికి పరిణత రూపాన్ని కల్పించి ఆంగ్ల విమర్శపై తన ప్రభావాన్ని వేసినవాడు సెయింట్ బాబే. అతని ప్రభావంతో మాథ్యూ ఆర్నాల్డ్ ఈ విమర్శకు ఒక ప్రత్యేకత కల్పి ఫ్రాన్సులో, ఇంగ్లండులో ఈ ప్రక్రియ ప్రజా ఆదరణను కూడా పొంది తర్వాత క్రమంగా విమర్శలో ఇతర రచయితల మనస్తత్వ విశ్లేషణ అధికం కావడంతో ఇది మనస్తత్వ విమర్శలో కలిసిపోయి ఈ విమర్శ పరిధిని గుర్తించిన విమర్శకుడు దీన్ని వదిలేశారు, నిరసించారు. ఎం రేమాండ్ పికార్డ్ మాటలు, ఫర్ మై పార్ట్ ఐ రిమైన్ రిజల్యూట్లీ హostile to biographical criticism, except perhaps when it reveals the author's attitude to social problems and thus contributes to the sociological study of literature. No attention is given to a work's composition or to the architecture. Everything that comes from the author is ground to the rubble of science, undifferentiated by any literary judgment. If some of the champions of this kind of criticism claims to be interested in structure, their structure is certainly not a literary one. ఇక మూడవది అభిరుచి విమర్శ. ఇంగ్లీష్లో ఇంప్రెషనిస్టిక్ ఆర్ ఎస్థెటిక్ క్రిటిసిజం అని పిలువబడే ఈ విమర్శ తెలుగులో అభిరుచి విమర్శ అని, సౌందర్య తత్వ విమర్శ అని పిలవచ్చు. ఎనటోల్ ఫ్రాంక్ అన్నట్లుగా అభిరుచి విమర్శ చేసే విమర్శకుడు జెంటిల్మన్. I am going to speak about myself, approach of Shakespeare, approps of Racine అంట. అతడి అభిరుచే ఆ విమర్శలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి అభిరుచి విమర్శం అనటం బాగుంటుందని భావించారు. The impressionistic criticism is one who, having contacted the work of art in appreciation, regards it as his function to communicate his experience to other men in the written words and for all unburned vakyal. The impressionistic critic brings home to us the fact of his own existence, and you must not ask him any other aim than the perfecting of himself. అన్న ఆస్కార్ వైల్డ్ మాటలు అభిరుచి విమర్శ అనటానికి సమర్థనీయంగా ఉన్నాయని సుబ్రహ్మణ్యం గారు ఉవాచ.
ఈ శాఖను నిర్వహించే విమర్శకుడు సుందర వస్తువులను చూసి తనదైన ఒక అభిరుచితో స్పందించే రసికుడై ఉండాలి. కళాకారుడే విమర్శకుడు కాగలడనే భావం ఈ వాదానికి మూలం. ఆంగ్ల సాహిత్యంలో ఈ విమర్శ 19వ శతాబ్దపు చివరి పాదంలో 20వ శతాబ్దపు మొదటి పాదంలో విశేషంగా సాగింది. ల్యామ్, హ్యాజలిట్, డిక్వెన్సీ దీనికి ప్రారంభించిన వారు. పీటర్ ఆస్కార్ వైల్డ్, స్టెన్స్బరీ, క్విల్లర్, కోచ్, లుకాస్ మొదలైన వాడు పోషించారు. అలాగే అంటోల్ ఫ్రాన్స్, అనటోల్ అంటారు, అంటోల్ అంటారు. జూలెస్ లమైర్ మొదలైన వారు ఫ్రాన్స్లో. హనేకార్, మెంకాన్, నాథాన్ అమెరికాలో ఈ ఉద్యమాన్ని సాగించారు. టిఎస్ ఎలియట్, టిఈ హల్మే, ఎజ్రా పౌండ్ మొదలైన వారు ఈ ఉద్యమాన్ని నిశితంగా అభిరుచి విమర్శకుడు, అసమగ్ర విమర్శకుడని ఎలియట్ నిర్మోహమాటంగా చెప్పేశారు. వీరందరి విమర్శల సారాంశాన్ని డేవిడ్ డయాకెస్ మాటల్లో ఇలా చెప్పచ్చు. మియర్ ఇంప్రెషనిజం, ది ఫాలింగ్ బ్యాక్ ఆన్ autobiographical chatter about personal likes and dislikes and the thrill one gets out of this or that work is fatal to any critical order of political method, and when it is rampant, literature suffers. If literature is valuable, its value must be demonstrable, and if there is good and bad literature, there must be some reasonably objective method of distinguishing the one form or other. 4. మనోవిశ్లేషణాత్మక విమర్శ, సైకో ఎనలిటికల్ స్కూల్ ఆఫ్ క్రిటిసిజం. సిగ్మండ్ ఫ్రాయిడ్, అడ్లర్, యూంగ్ మానసిక తత్వ విశ్లేషణ సిద్ధాంత సాహిత్యానికి అన్వయించి చేసే అనుశీలన ఈ విమర్శ శాఖలో ఎక్కువ. ఫ్రాయిడ్ ప్రతిపాదనలలో 3 అంశాలు ముఖ్యంగా కనపడ్డాయి. 1. an unconscious mind wherein lurk and moil basic impulses or the faeries, also thwarted personal desire. 2. an inner censor that, recognizing society's ban on these impulses, forcing their repression, seeks to sublime them in more allowable forms of experience. 3. a basic libido or sex drive which, when checked, many produce distorted if not broken lives. Thus, it is sex love, the chief topic of modern poetry, novel, drama, at the roots of human action. దీనికి తోడు ఆల్ఫ్రెడ్ అడ్లర్ ప్రతిపాదించిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్, జీజీ యాంగ్ ప్రతిపాదించిన సామూహిక ప్రజ్ఞాచేతన, కలెక్టివ్ అన్కాన్షియస్ పాత్రల మనోవిశ్లేషణలు సాహిత్య విమర్శ సాధనాలుగా ఉపయోగపడతాయి. మనస్తత్వ విమర్శ ప్రధానంగా 2 విధాలుగా సాగుతుంది. రచయిత సృజన వ్యాపారంలో భాషించే మానసిక అవస్థల అనుశీలనంగా అతని మానసిక అవస్థలకు, రచనలోని విశిష్ట లక్షణాలకు మధ్య సంబంధాన్ని వివేచించే పరిశీలనంగా ఈ విమర్శ పనికి వస్తుంది. అస్బర్న్ మాటలో, ది సైకలాజికల్ స్టడీ ఆఫ్ ఆర్టిస్టిక్ ప్రొడక్షన్ మే బి undertaken from either of 2 opposite motives. On the one hand, works of art and the known process of their manufacture may be studied for the
indications they afford about the mental dispositions of the men who made them. On the other hand, known psychological facts about the artist other than the fact that he made certain works of art may be used as data from which to draw inferences about the works of art which he made. In the one case, the purpose of the investigation is to know more about the mentality of the artist as a man, and the other is to know more about the work of art as a work of art. మరికొందరు విమర్శకుడు రచయిత మనస్తత్వాన్ని విశ్లేషించటానికి బదులు పాత్రల చిత్తవృత్తులను వివేచించటానికి ఆధునిక మనస్తత్వ సిద్ధాంతాలు పాత్ర చిత్రణలో ఎలా తోడ్పడతాయో పరిశీలించటానికి ఈ విమర్శ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఎడ్మండ్ విల్సన్, డాక్టర్ హ్యాన్స్ సాచ్, జి విల్సన్, నైట్, మౌడ్ బోత్కిన్, చార్లెస్ మౌరన్, హెర్బర్ట్ రీడ్ మొదలైన విమర్శకులు ఈ శాఖలో విలువైన కృషి చేశారు. అందరిలో అగ్రగణ్యుడు ఐఏ రిచర్డ్స్. మనోవిశ్లేషణాత్మక విమర్శ రచయిత యొక్క గాని పాత్రల యొక్క గాని మానసిక చిత్తవృత్తులను తెలుసుకోవటానికి తోడ్పడిన రచన యొక్క విలువను, ఉత్తమ అధమ తత్వాలను నిర్ణయించటానికి సహాయకారి కాదు. ఈ విమర్శ విధానం ఎంత శాస్త్రీయమైన అంటే సైంటిఫిక్గా ఉన్న సమగ్రం మాత్రం టోటల్ కాదు, కంప్లీట్ కాదు. ఇది సాహిత్య తత్వాన్ని సాక్షాత్కరింప చేయలేదు. రెనెవేల కనేవాడి మాటలో ఇట్ స్కేర్స్లీ డస్ జస్టిస్ to the indirect or oblique effect of contemplative work to the alteration and in the outer world affected by the readers of novelists and philosophers. It also fails to recognize that creation is itself a mode of work in the outer world, that while డే డ్రీమర్ అంటే పగటి కళ్ళు కనేవాడు. డే డ్రీమర్ ఈజ్ కంటెంట్ టు డ్రీమ్ ఆఫ్ రైటింగ్ హిజ్ డ్రీమ్స్. వన్ హూ ఈజ్ యాక్చువల్లీ రైటింగ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ an act of externalization on the adjustment of society. ఐదోది చారిత్రక విమర్శ, హిస్టారికల్ మెథడ్ ఆఫ్ క్రిటిసిజం. ఒక యుగంలో ఒక ప్రక్రియలో వెలసిన కావ్యం యొక్క విలువలు నిర్ధారించటానికి ఆ ప్రక్రియ యొక్క చారిత్రక జ్ఞానం అవసరం. ప్రక్రియ యొక్క పూర్వోత్తరాలు, వికాస దశ మొదలైన వాటి యొక్క చారిత్రక పరిణామ పరిజ్ఞానం లేకపోతే సాహిత్యపు విలువలను నిగ్గు తేల్చటం సాధ్యం కాదని భావించే విమర్శ విధానం చారిత్రక విమర్శ. సాహిత్య సిద్ధాంతాల క్రమ వికాసాన్ని, సాహిత్య ప్రస్థానాల ప్రగతి, ప్రయోగ పరిణామాల ప్రవర్తనను పరిశీలించటానికి చారిత్రక జ్ఞానం చాలా అవసరం. చారిత్రక విమర్శ అత్యంత ఉపయోగం. చారిత్రక విమర్శ సామాన్యంగా ఈ క్రింది ప్రవృత్తులను భజిస్తుంది అంటే చెప్తుంది. ఒకటి, టు ఎక్స్ప్లెయిన్ వై ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్ వాజ్ మేడ్ బై షోయింగ్ ఆల్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ది మైండ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ and made him the sort of man he was. The critic's task is not to assign causes, not to explain works of art in terms of their antecedent conditions, nor to assess them in terms of their social effects, but to collect and record the judgments made in each age
about the art produced in that age in preceding ages. He is in effect to produce a history of taste. మొదటి ప్రవృత్తి ప్రాచీన చారిత్రక విమర్శకు, రెండవది నవీన చారిత్రక విమర్శకు వర్తిస్తాయంటున్నారు సుబ్రహ్మణ్యంగా. ఈ విమర్శ పద్ధతికి ఇంగ్లీషులో 16వ శతాబ్దిలోనే కవి జీవిత చరిత్ర రచనా ప్రక్రియలో ప్రభవించింది. లీలన్, బీల్, టానర్, మెకంజీ మొదలైన వాడు దీనికి నారు వేసి పెంచారు. 18వ శతాబ్దంలో ఈ విమర్శకు ప్రాచుర్యాన్ని తెచ్చిన విమర్శకు డ్రైడెన్, డాక్టర్ జాన్సన్, అలాగే నార్టన్ మొదలైన వాడు ఒక ప్రాచీన గ్రంథకర్త రచనకు విలువలు నిరూపించారంటే ఆ కాలంలో ఉన్న ఆచార వ్యవహారాలు, సాంఘిక పరిస్థితులను, సాహిత్య సిద్ధాంతాలను, ఆ గ్రంథంపై ప్రభావం చేసిన ప్రాచీన గ్రంథాలు తెలిసి వివర్తించాల్సి ఉంటుందని వీళ్ళందరూ భావించారు. 18వ శతాబ్దంలో ఈ విమర్శ విధానం విస్తృతని, వైవిధ్యాన్ని కూడా సాధించి ఇది జర్మనీ, ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో కూడా ప్రచారం పొందింది. గోథే, అలాగే సైంట్ బవే, టైని, హ్యాజ్లిట్, డిక్వెన్సీ, కార్లెట్స్, అలాగే లజ్లీ స్టీఫెన్, జార్జ్ సైంట్బరీ మొదలైన వాళ్ళు ఈ యుగ చారిత్రక విమర్శకు ప్రగతి పదాన్ని చూపించారు. ఆధునిక యుగంలో హార్టిన్ క్రైగ్, డేవిడ్ డిచెస్, లియోనర్ ట్రెల్లిన్, డబ్ల్యూపి కేస్, ఆర్డబ్ల్యూ ఛాంబర్స్, సిఎస్ లెవిస్ మొదలైన వాళ్ళు ఈ పద్ధతిని ఆశ్రయించారు. అయితే 20వ శతాబ్దంలో ఈ విమర్శ ప్రత్యేక ఉద్యమ ప్రవృత్తిని కోల్పోయి సాంఘిక విమర్శలో ఒక భాగమైపోయి. ఈ విమర్శ పద్ధతి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాన్ని గురించి టీజీ విలియమ్స్ ఎలా చెప్పారట. ది చీఫ్ మెంట్ ఆఫ్ హిస్టారికల్ క్రిటిసిజం ఈజ్ దట్ ఇట్ కట్స్ దో appreciation formed by the prejudice and provides a detached evaluation of whatever work is being studied. అయినా దీనికి పరిధులు ఉన్నాయి. ఉత్తమ సాహిత్య ప్రమాణాన్ని నిర్ణయించడానికి చారిత్రక స్పృహ ఒకటే చాలు. ఒక్కొక్కప్పుడు అది అప్రస్తుతం కూడా కావు. అందువల్ల దీన్ని ప్రామాణికమైందిగా విమర్శకులు గ్రహించడం క్రమంగా వదిలేశారు. ఇఫ్ క్రిటిసిజం కన్సిడర్డ్ యాజ్ ఇవాల్యుయేషన్ హ్యాస్ యాజ్ ఇట్స్ పర్పస్ ది అసెస్మెంట్ ఆఫ్ ది వర్క్స్ యాజ్ ఎ పీస్ ఆఫ్ లిటరేచర్, then it might be urged that any historical consideration is irrelevant. A work of art is either good or bad, and though historical conditions may help to count for the badness or goodness, it cannot alter the fact. For a man who takes this path has decided to refrain from criticism and in its place to write a history of criticism in the past. అనే విమర్శకుడు దీన్ని పరిమితులేమిటో చెప్పారు. తర్వాత 6వది ప్రకృతివాద విమర్శ, న్యాచురలిస్ట్ మూవ్మెంట్ ఇన్ క్రిటిసిజం. చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఇవల్యూషన్ ఈ విమర్శ విధానానికి మూలం. మానవ స్వభావాన్ని వంశపారంపర్య లక్షణాలతో, పరిసర ప్రభావాలతో అనుశీలించవచ్చని ఈ ప్రయోగం లక్షించింది. అంటే దాని ఎయిమ్ అన్నమాట. ప్రకృతివాది తన చుట్టూ ఉన్న ప్రకృతిని తాను చూసినట్టు వాస్తవంగా వర్ణిస్తుంది. ప్రకృతిని ఉదాత్తీకరించటం కానీ, ఆదర్శవంతంగా చిత్రించటం కానీ
అతడి పని కాదు. పాత్రలను, వాటి పరిసరాలను ఉన్నవి ఉన్నట్టు చిత్రించడం అతని సాహితీ వ్రతం. ఈ వాదంలో నవలలు రచించిన ఎమిలీ జోలా మొదలైన వాళ్ళు పాత్రలు అనువంశిక లక్షణాలతో చిత్రించి పరిసరాల ప్రభావాలు, అవి పొందే సహజ పరిణామాలు బంధించడమే ప్రకృతివాద రచనా విధానంగా వాడు రాశారు. వాస్తవ విమర్శ, క్రిటిసిజం బేస్డ్ ఆన్ రియలిజం కంటే ప్రకృతవాద విమర్శ విలక్షణమై నిశ్చయాత్మక భౌతికవాద తత్వం, ఫిలాసఫీ ఆఫ్ డిటర్మినిస్టిక్ మెటీరియలిజం దీనికి వెన్నెము. మానవ నైతికపు విలువను ఈ వాదంలో ఈ తత్వాన్ని ఆశ్రయించి సహజంగా వివరింపబడు. మానవ ప్రవర్తన వ్యాఖ్యానించబడు. ఫ్రాన్సులో వర్నాషియన్ వర్గ కవులు ఈ వాదాన్ని ప్రవచించారు. ఇంగ్లాండులో బ్రౌనింగ్, టెనీసన్ మొదలైన కవులు దీనివల్ల ప్రభావితులే. ఇబ్సన్ నాటకాలు, ఫ్లోబేయర్ నవలలో ఈ వాదం కళారూపాన్ని పొంది. జోలా తన ఎక్స్పెరిమెంటల్ నావెల్ అనే గ్రంథంలో ఈ వాదంలోని మౌలిక సూత్రాలు తెచ్చి his theme, like that of any other considerable novelist, was the nature and destiny of man. But nature and destiny of man's interpreted in terms of the naturalist philosophy అని టర్నల్ అనే ఆయన వ్యాఖ్యానించారు. జోలా ప్రభావం అమెరికన్ రచయిత ఫ్రాంక్ నోరిస్ మీద బాగా పడి ప్రకృతివాదం సామాజిక అవగాహనకు తోడ్పడి మధ్యతరగతి ఉద్యోగస్తుల, కార్మికుల, సామాన్యుల జీవన వ్యవస్థలు కనబడి కష్టనిష్ఠూరాల వాస్తవంగా చిత్రించే యత్నం చేసి విమర్శ కూడా అదే బాటలో నడిచి, కానీ మానవతావాదుల విమర్శకు గురై క్రమంగా సన్నగిల్లి కాల్పనికవాద విమర్శ, ప్రతీకాత్మక విమర్శ దీనికి ప్రత్యర్థులుగా పుట్టి ఎదుర్కొని దీని అస్థి నాస్తి విచికిత్సకు పాత్రం చేశాయి. అంటే ఉందా లేదా అన్నట్టు. 7 ప్రతీకాత్మకవాద విమర్శ లేక ప్రతీకవాద విమర్శ. ఈ వాదం ఫ్రాన్స్లో సంగీతం, చిత్రలేఖనం, పెయింటింగ్ వంటి లేదా శిల్పకళ వంటి లలిత కళను ఆశ్రయించి ప్రవర్తించి తర్వాత సాహిత్య క్షేత్రంలో రూపుదిద్దుకొని ఇది ప్రధానంగా న్యూటన్, డార్విన్ సిద్ధాంత సాహిత్యం వేసిన ప్రభావాన్ని ఎదుర్కొన్నది. 1886లో డికడెన్స్ అనేటువంటి పేరుతో కొంతమంది రచయితలు ప్రతీకవాదపు మేనిఫెస్టో ఒకటి ప్రకటించారు. అందులో దిస్ మూమెంట్ కాంటెంపరరీ విత్ ఇంప్రెషనిజం in painting and in music and with the philosophy of the subconsciousness culminating in Bergson coincides with the idealism late 19th century and as an offshoot of romanticism to which it is connected by an almost uninterrupted, if sometime underground current and more generally a mystical conception of universe divided more or less remotely from Neoplatonism అని తమ వాద పరిస్థితిని వాడు బయటపెట్టి ఎడ్మండ్ విల్సన్ ప్రతీకవాదాన్ని నిర్వచించి దాని స్వభావం చెప్పారు. అతని వివరణ ఈ వాద స్వరూపాన్ని ప్రత్యక్షీకరించి సింబాలిజం ఈజ్, అది ప్రతీక అంటే ప్రతీక సింబాలిజం ఈజ్ an attempt by carefully studied means, a complicated association of ideas represented by a
medley of metaphors to communicate unique personal feelings. And every feeling or sensation we have, every moment of consciousness is different from every other and is in consequence impossible to render our sensations as we actually experience them, though the conventional and universal language are ordinary literature. Each poet has his unique personality. Each of his movements has its special tone, its special combination of elements, and in its the poet's task to invent the special language which will alone be capable of expressing his personality and feelings. Such a language must make use of symbols. What is so special, so feeling, and must make use of symbolic. What is so special, so feeling, and so vague cannot be conveyed by direct statement or description, but only by succession of words of images which will serve to suggest it to the reader. The theory of the suggestiveness of words comes from a belief that a primitive language, half forgotten, half living, exists in each man. ఫ్రెంచ్ ప్రతీకవాదులలో ప్రసిద్ధుడు బోడ్లేర్, మలార్మే, ఆర్థర్ రింబర్ట్, వెర్లైన్ మొదలైనవారు. కళాకారుడు ప్రకృతిని అనుకరించకుండా నిత్య జీవితం నుంచి విశిష్టమైన భావచిత్రాలను ఎన్నుకొని తన దృక్పథాన్ని వాటి ద్వారా అభివ్యక్తీకరించాలని, అప్పుడు బతుకే ఒక ప్రతీకగా భాషిస్తుందని బుడ్లేర్ అంటారు. ప్రతీకవాదుల్లో శిఖరప్రాయుడైన మలార్మే ప్రతీకను బహురూప అభివ్యక్తినిచ్చే భావచిత్రమని, ఆలోచనకు అభివ్యక్తి అని, భావోద్రేక శక్తి అని, ఒక తత్వానికి ప్రతీక అని అభివర్ణించి, ఆర్థర్ రింబర్ట్ ప్రతీకవాదాన్ని, సింబాలిజాన్ని నవ్య సాహిత్య సిద్ధాంతంగా రూపొందించి దాని లక్షణాలను చెప్పారు. ది పోయట్ ఈజ్ ఎ ట్రూ స్టీలర్ ఆఫ్ ఫైర్. He is charged with humanity, with animals themselves. We must take his inventions felt, handled hard. If what he brings back from beyond has form, he gives form. If it is formless, he gives the formless. సర్లైన ఆకృతి, రచన మొదలైన విశేషాలు ప్రతీకవాద ధోరణిలో ఆంగ్ల ప్రతీకవాదులలో జార్జ్ మూర్, ఆస్కార్ వైల్డ్, ఆర్థర్ సైమన్స్, ఎర్నెస్ట్ డాసన్, ఎడ్మండ్ గాస్, ఎజ్రా పౌండ్, టిఎస్ ఎలియట్, డబ్ల్యూబి ఈట్స్ మొదలైన వాళ్ళు ముఖ్యం. ఈట్స్ మీద భారతీయ ఉపనిషత్తుల ప్రభావం చాలా కనపడుతుంది. పాశ్చాత్య ప్రపంచంలో వెలువడిన ఈ ప్రతీకవాదాన్ని, సింబాలిజం శబ్దానికి భావ ప్రకటనం కాక సూచనే ప్రధానమని, వాతావరణ కల్పనమే ప్రధాన లక్షణమని భావి. అందుకు ప్రతీకవాదులు వెలుతురు జ్ఞానానికి, చీకటిని అజ్ఞతకు అంటే అజ్ఞానానికి, వసంతాన్ని జన్మకు, శిశిరాన్ని మృత్యువుకు ప్రతీకలుగా తీసుకున్నారు. ఈ వాదం తాత్విక దృక్పథంతో ముడిపడి ఉండటం గమనించాలి. జపధ్యానాల ద్వారా ఆస్తికులు సాధించే లక్ష్యాలను ప్రతీకవాదం కళ ద్వారా పొందటానికి ప్రయత్నించి, అందుకోసం వాళ్ళు మత సంబంధమైన ప్రతీకలని కాక
కొత్త వాటిని సృష్టించుకొని ప్రముఖ ప్రతీకవాద కవి మలార్మే తన అనుభవ క్షేత్రాల నుండి అనేక ప్రతీకలను సింబల్స్ను ఏరుకొన్నాడు. అందుచేతనే ఇతని కవిత్వంలో అస్పష్టత అంటే అబ్స్క్యూరిటీ అనే దోషం ప్రవేశించి ప్రతీకవాదులందరిలో ఈ అస్పష్టత తప్పక ఉంటుంది. వీరు ప్రయోగించిన ప్రతీకలను అర్థం చేసుకుంటే అపూర్వ ఆనందం కలు, లేకపోతే అయోమయమే మిగులుతుంది. ప్రతీకవాదం ప్రచారానికి దూరం కావటానికి కారణం దానిలో ఉన్న అస్పష్టత అభివ్యక్తే, అంటే సరిగ్గా వ్యక్తం చెయ్యలేకపో. ఈ అంశాన్ని సీఎం బౌరా ఇలా స్పష్టంగా చెప్పారు. బై ది సింపుల్ యాక్ట్ ఆఫ్ cutting himself off from vulgar emotions and unconcentrating on private vision, the symbolist served himself from the large part of life, and his work became the activity of a cultivated few. కవితలోని ప్రతీకల పరమార్థ విచారమే ప్రతీకవాద విమర్శ యొక్క జీవితం. ఇక 8వది మార్క్సిస్ట్ విమర్శ, మార్క్సిస్ట్ క్రిటిసిజం. మార్క్స్, ఎంగెల్స్ ప్రతిపాదించిన గతితార్కిక భౌతికవాదం, డయలెక్టికల్ మెటీరియలిజం ఆధారంగా ఈ విమర్శ విధానం 19వ శతాబ్దపు వాస్తవ విమర్శ నుండి 20వ శతాబ్ది మొదటి పాదంలో పుట్టి పెరిగి సామ్యవాద వాస్తవికత, సోషలిస్ట్ రియలిజం దీనికి ప్రాతిపదిక మూలం. లిటరేచర్ మస్ట్ బికమ్ ఏ కాంపోనెంట్ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్, ప్లాన్డ్, యూనిఫైడ్ సోషలిస్ట్ పార్టీ వర్క్ అన్నాడు లెనిన్. అని దీని స్వభావం. వింఫర్ట్ అండ్ బ్రూక్స్ మాటల్లో ఈ విమర్శ లక్ష్యాలు ఏమిటో చెప్పారు. ఒకటి, an emphasis on class propaganda and revolutionary didactism and on the ideological specializations of the total state. And a corresponding emphasis on the deterministic origin of art, the economic and social status and of artists and artisans in various past eras. సమాజం యొక్క వర్గ సహితత్వం, వర్గ స్వభావం, వర్గ సంఘర్షణ మొదలైన నైరంతర్యం, సామాజికంగా వివిధ సామాజిక వ్యవస్థల పురోగతి, అభివృద్ధి, మార్క్సియ పరిణామ రీతి, ఆయా వ్యవస్థల స్వరూప స్వభావ, సామాజిక పరిణామాలు, వ్యక్తుల పరస్పర సామాజిక సంబంధాలు, వ్యక్తుల చైతన్యం పొందటానికి సామాజిక పరిస్థితుల హేతుత్వం, ఈ అన్నిటికీ పునాది వస్తూత్పత్తి, ఉత్పాదక శక్తులు, వాటిలోని మార్పులు, వాటి నియంత్రణలు మొదలైనవి అవటం. అంటే ఆర్థిక మౌలికత, సమాజం యొక్క ఉపరితలంలో దాని ప్రత్యక్ష పరంపరాభూత ప్రభావం, ఉపరితల నిర్మాణంలోని వివిధాంశాలు, వ్యవస్థలు, పునాది వ్యవస్థ పరస్పరం ప్రభావించుకోవటం, అన్నిటికీ కేవలంగా భౌతిక దృష్టి, అవగాహనకు చారిత్రక దృష్టి, అనువర్తనాన్ని గతి తార్కిక దృష్టి మొదలుగా మార్క్సువాదం నిరూపించిన అంశాలు దాదాపుగా అన్ని సాహిత్యాన్ని విమర్శించడంలో ప్రమాణీకరింపబడుతోంది. వాళ్ళ లెక్క ప్రకారం శాస్త్రం, మతం, రాజకీయం, న్యాయ వ్యవస్థ, కళ మొదలైనవన్నీ సామాజిక చైతన్య నిష్పన్న రూపాలు కనుక పరస్పరం ప్రభావితాలు అవుతుంటాయి. సాహిత్యం కళలో సౌందర్య దృష్టి. కళలు శ్రమ నుండి ఆవిర్భవించాయి. శ్రామిక వర్గ చైతన్యవంతం కావాలి.
తిరుగుబాటు, విప్లవవాదుల ద్వారా సామ్యవాద సమాజ స్థాపన, దానికి తగిన విధమైన దోహదం ప్రధాన. ఈ విధమైన పూర్వ నిర్ణయాలతో మార్క్సియ సాహిత్య విమర్శ సాగింది. మార్క్సిస్ట్ విమర్శ దృక్పథాన్ని తెలుసుకోవడానికి కొందరు ప్రసిద్ధ విమర్శకులు అభిప్రాయాలు ఇక్కడ పొందుపరుస్తున్నారు మన కోసం. ఎవరు? సుబ్రహ్మణ్యం గారు. ఒకటి, పొలిటికల్, లీగల్, ఫిలసాఫికల్, రిలీజియస్, లిటరరీ అండ్ ఆర్టిస్టిక్ డెవలప్మెంట్ rest on its economic, but they also react on each other and on the economic base. It is not that economic factor is the only active factor and everything else mere passive effect, but it is the interaction with the economic base which always proves decisive in the last analysis అని ఫ్రెడరిక్ ఏంగెల్స్ అనే అతను, ఇందాక చెప్పాక మార్క్స్ అండ్ ఏంగెల్స్, అతను 1820లో పుట్టాడు, 95లో 75 ఏళ్ళు బతికి చెప్పాడు. రెండోది, మార్క్స్ అండ్ ఐ ఆర్ పార్ట్లీ టు బ్లేమ్ ఫర్ ది ఫ్యాక్ట్ that the younger people sometimes lay more stress on economic side than is due it. We had to emphasize the main principles our adversaries who denied it, and we had not always the time, the place, or the opportunity to give their due to the other elements involved in the interaction. ఆయనే చెప్పాడు, ఏంగెల్స్ అనే ఆయన. మూడు, art is the privilege of the free. All art is conditioned by concept of freedom which rules in the society that produces it. Art is a mode of freedom, and a class society conceives freedom to be absolutely whatever relative freedom that class has attained. In bourgeois art, man is conscious of the necessity of over reality, but not on his own, because he is unconscious of society that makes him with what he is. He is only a half man. Communist Party will be complete because it will make conscious of his own necessity as well as that of the outer reality. Art is one of the conditions of man's realization of himself, and in its turn is one of the realities of man. క్రిస్టోఫర్ కాల్డ్వెల్ అనేవాడు చెప్పిన మాట. 4, సోషలిస్ట్ హ్యూమనిజం accomplishes the unification of historic and purely artistic knowledge within Marxist aesthetics, the continuous convergence of historical and aesthetic evaluation. The Marxist aesthetics resolves the question which men of stature have long been grappling, the integration of the enduring aesthetic value of a work of art into the historical process, the process from which the work in its very perfection and aesthetic value inseparable and George Lucas are today people repeatedly condemned any serious emphasis on what as artistic.
The reproach is justified only where the what is divorced from the artist. How and rendered autonomous, it can never be autonomous. అలాగే అతనే జార్జ్ గార్గ్ లూకాస్. ఆధునిక క్రీస్తు విమర్శకులు క్రిస్టఫర్ కార్డ్వెల్, జార్జ్ లూకాక్స్ ఆంగ్ల రంగంలో ప్రసిద్ధి. వీరిద్దరిలో లూకాక్స్ 19వ శతాబ్ది సాహిత్య, రాజకీయ, సాంఘిక సంబంధాలపై ఊనిక ఇస్తూ అంటే ఆధారం ఇస్తూ సాహిత్యపు విలువలను కూడా వివేచన చేస్తూ సామ్యవాద వాస్తవికత వినూత్న సమన్వయాన్ని సంతసించి ప్రత్యేకత కడించారు. మార్క్సిస్ట్ విమర్శకులలో ప్రవర్తిల్లే సాహిత్య ఇతర ప్రమాణాలు దృష్టిలో పెట్టుకొని సాహిత్య తత్వ నిర్ణాయక శక్తి దానికి లేదని సాహిత్య విమర్శకులు నిశితంగా దాన్ని మచ్చుకు ఒకటి ఉదాహరణ చెప్తారు. It is well known by now that orthodox Marxism has provided critically sterile, though offering a purely mechanical explanation of works of literature and providing slogans rather than criteria of value. It follows that most fruitful criticism has to be looked for, as it were, on the frontiers of Marxism, not at its recognized center. Ronald Barthes అనేవాడు చెప్పారు. The Marxist critics practice evaluative judicial criticism based on non-literary political and ethical criteria. They tell us not only what are the social relations and implications of an author's work, but what they should have been or ought to be. They are not only students of interliterature and society, but prophets of the future minorities, propagandists, and they have difficulty in keeping these functions separate. Rene Wallet and Austin Warren అనేవాళ్ళు అన్నమాట. మూడోది, socially vigilant critics are not convinced that aesthetic constitutes the highest court of appeal in literary verdicts. K.K. Rutherford అనేవాడు సాహిత్య తత్వం, సాహితీ దర్శనం వల్ల సాహితీ ప్రమాణాలతో విలువలను వివేచించే విమర్శ విధానాలు తెలియజేయబడి, కానీ సాహిత్య ఇతర ప్రక్రియల ద్వారా విశ్లేషించి చూస్తే అది అంతుపట్టే విషయం కాదు. ఆధునిక విమర్శలో వివిధ విమర్శక ప్రయోగ ప్రక్రియా వస్తు స్వభావ పర్యాలోచనకు పనికి వచ్చినంతగా పరమార్థ దర్శనాన్ని ప్రయోజనకారులు కావటం సౌందర్య దర్శనాన్ని సంవదించుకున్న సాహిత్య విమర్శ ప్రస్థానమే సాహిత్య తత్వాన్ని అనుశీలించి లోకానికి అందించగల ప్రయోగ విమర్శ కూడా పరమార్థ దృష్టిని ప్రదర్శించినప్పుడే అది ప్రయోజనకారి అవుతుంది. అంటే మళ్ళీ మనలోకి వచ్చేసారు. వర్క్స్ ఆఫ్ ఆర్ట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్, దే must be perceived, and the most the critic can do is to offer hints and directions for focusing the attention in the very difficult art of exercising and cultivating the skill to perceive.
హెరాల్డ్ ఆస్బార్న్ అనేవాడు దీని మాట చెప్పారు. దీనితో ఆధునిక సాహిత్య ఆంగ్లదేశంలో ఎలా జరిగిందో మనకు వివరించారు. రేపు ప్రభావాలు, వాటి పరిధులు గురించి చెప్తారు. అది తెలుసుకుందాం.